నమస్తే అండి అందరికీ. నేను మీ వెంకీ వెజిటేబుల్ నర్సరీ తాడిచర్ల మోటు. ముందుగా ప్రతి ఒక్క రైతు సోదరులకి దీపావళి శుభాకాంక్షలు అండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ 1000 మంది సబ్స్క్రైబర్లు పూర్తయ్యారండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, రోజు మన వీడియో చూసిన వాళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ అండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను నర్సరీ గురించి మరిన్ని వీడియోలు తీస్తానండి. అదేవిధంగా ఎవరైనా కామెంట్ చేసే రైతు సోదరులు ఉంటే పూర్తి వీడియో చూసి కామెంట్ చేయండి. అదేవిధంగా ఈరోజు అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే టాప్ 360 రూపాయలు ఉందండి. అదేవిధంగా మదనపల్లి విషయానికి వస్తే టాప్ ఈరోజు 600 ఉంది. అదేవిధంగా ములకల చెరువు విషయానికి వస్తే టాప్ 620 రూపాయలు ఉందండి. మీరు గమనిస్తే మార్కెట్ రోజు రైజ్ అవుతుందండి. ఎందుకంటే గత 40-50 రోజుల క్రితం బాక్సు 90 రూపాయలు, 100 రూపాయలు, 80 రూపాయలు ఉందండి. అందుకోసం ఎవరు రేటు తక్కువ ఉన్నప్పుడు రైతులు నాటడానికి ముందుకు రాలేదు. నేను చాలామంది రైతులకు చెప్పానండి, కావాలంటే మీరు మన పాత వీడియోలు చూసుకోవచ్చు. నేను నాటండి అని చెప్పానండి. ఎందుకంటే నాకు గత 3 నుంచి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి. రైతు టమాటా రేటు తక్కువ ఉన్నప్పుడు నాటడానికి ముందుకు రావట్లేదు, టమాటా రేటు ఎక్కువ ఉన్నప్పుడు నాటడానికి ముందుకు వస్తున్నారు. అది పొరపాటండి. ఎందుకంటే టమాటా రేటు ఎక్కువ ఉన్నప్పుడు మనం వేస్తే మన పంట వచ్చాక రేటు తగ్గే అవకాశం ఉందండి. రేటు తక్కువ ఉన్నప్పుడు వేసుకుంటే మళ్ళీ మన పంట వచ్చే లోపల రేటు పెరిగే అవకాశం ఉందండి. నేను చెప్పినట్టు నా మాట విని నాటిన రైతులు ఇంకా 5-10 రోజుల్లో కటింగ్ చేస్తారండి. వాళ్ళు మంచి రేటుకే అమ్ముకునే అవకాశం ఉందండి. ఇంకా దీనికంటే ఇంకా మంచి రేటు అమ్మినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అప్పుడు వేసిన వాళ్ళు చాలా తక్కువ వేశారండి. ఆ తక్కువలో కూడా ఈ మధ్య వర్షాలు పడి చాలా పంటలు పాడైపోయినాయి. అందుకోసం ఇంకా రేట్ పెరిగే అవకాశం ఉంది. నా విషయానికి వస్తే నేనే 2 ఎకరాలు సాయితీ నాటానండి. దగ్గరగా 200 బాక్సులు అయ్యే టైంలో కూడా 20 నుంచి 30 బాక్సులు అవుతున్నాయి. అంటే పంట 80% పాడైపోయిందండి. వర్షాలు 4 రోజుల నుంచి ఒక్కసారి పడిపోతే ఇబ్బంది ఉండదు, పడుతుంది వస్తుంది. అలా జరగడం వల్ల పంట అనేది చాలా వరకు పాడైపోయిందండి. అందుకోసం ఇంకా రేట్ పెరిగే అవకాశం ఉందండి. ఈ నెల చివరిలో, వచ్చే నెల మొదటిలో రేటు బాగా పెరిగే అవకాశం ఉందండి. అదండి, ఇప్పుడు చాలామంది రైతులు ఫోన్ చేసి ఇప్పుడు మేము నాటుకోవచ్చా అని చాలామంది రైతు సోదరులు అయితే ఫోన్ చేస్తున్నారండి. నేను రైతులకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నాటితే రేట్ వచ్చే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు రేట్ ఉంది కాబట్టి మళ్ళీ మార్కెట్ మన కాయ వచ్చే లోపల మార్కెట్ అనేది డౌన్ అవ్వచ్చు. అదండి, ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని వీడియోలు తీస్తానండి. ఏ ఏరియాలో ఎంత పంట వేస్తున్నారు, ఏ ఏరియాలో ఎన్ని ఎకరాలు వేస్తున్నారు, ఎంత రేటు ఉండొచ్చు, ఎంత రేటు ఉండకపోవచ్చు అని ప్రతి ఒక్క వీడియో నేను రోజు రైతులకి సమాచారం ఇస్తుంటానండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ లైక్ చేయండి, చాలామందికి ఉపయోగపడతాయండి. అదేవిధంగా ఎవరైనా టమాటా నాటాలనుకుంటే మీ ఆలోచన అండి. నేనైతే నాటమని చెప్పను, వద్దని చెప్పను. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ బాగా హైలో ఉంది కాబట్టి ఇంకా హై అవుతుందండి. మళ్ళీ మన కాయ వచ్చే లోపల రేటు పడిపోవచ్చు, ఉండొచ్చు, మనం చెప్పలేమండి. అదేవిధంగా ఎవరైనా వంగనారు నాటుకోవాలంటే మనకు 20 ఏళ్ళ అనుభవం ఉన్న రైతు ఫోన్ చేశారండి. ఆయన అనుభవం చెప్పారు మనకి. ఎవరైనా ఇప్పుడు టమాటా కంటే వంగనారు నాటుకోవడం చాలా మంచిదని చెప్తానండి. ఎందుకంటే వంగనారు విఎన్ఆర్లో లలిత సిమ్రాన్ అనే కంపెనీ ఎక్సలెంట్గా ఉండిద్దంటండి. రైతు చెప్పారు. నేను కూడా రైతు దగ్గర నుంచి తెలుసుకొని ఎవరికైనా తెలియని వాళ్ళకుంటే చెప్పాలని చెప్తున్నానండి. ఎవరైనా విఎన్ఆర్లో సిమ్రాన్ నాటాలనుకుంటే నాటండి. ఎందుకంటే సిమ్రాన్ వచ్చేసి బెంగళూరులో మంచి ఫేమస్ అండి. అదేవిధంగా లలిత వచ్చేసి మద్రాస్లో చాలా ఫేమస్ అండి. హైదరాబాద్లో కూడా మంచిగానే వెళ్తుంది. లలిత వచ్చేసి నల్లగా వస్తుందండి, లైట్ బ్లాక్ వస్తుంది. అదేవిధంగా సిమ్రాన్ లైట్ గ్రీన్ వస్తుందండి. 2 బాగుంటుంది. మనకు యావరేజ్గా రైతు చెప్పారండి, నేను తెలుసుకున్నాను, అందుకోసం మీకు చెప్తున్నాను. ఎవరైనా వంగ నాటుకోవాలనుకుంటే దాని గురించి చెప్తున్నానండి. ఏంటంటే లలిత ఎకరాకి 40,000 నుంచి 50,000 పెట్టుబడి వస్తుందండి మంచిగా మనం పొలం చేసుకుంటే. కానీ లలిత మనకు 10 రూపాయలు కిలో అమ్మినా కానీ ఎకరానికి 20 టన్నులు అయ్యే అవకాశం ఉందంట అండి. 14 నుంచి 15 కట్టింగ్లు అవుతాయి. అంటే దగ్గరగా 20 టన్నులు అయ్యే అవకాశం ఉంది. మనం కిలో 10 రూపాయలు తీసుకున్నా కానీ 2 లక్షలు వచ్చే అవకాశం ఉందండి. మనము 50,000 పెట్టుబడి పెట్టిన 1,50,000 కాకపోయినా 1,00,000 రూపాయలైన రైతుకు మిగులుతుందండి. ఎవరైనా టమాటా రేటు రాదు, మేము వేయదలుచుకోవట్లేదు అనే ఆలోచన ఉంటే వంగ వేయండి. అదేవిధంగా రైతు మనకు చెప్పింది ఏంటంటే వంగ మంచిగా ఉండాలంటే కనీసం 2 నెలలు పొలం
గ్యాప్ ఉండాలండి. మంచిగా ఎరువులు బర్రెది కానీ లేకపోతే కోడిది కానీ మనం మంచిగా ఎరువులు తోలుకొని దానికి మనిషికైతే ఎలా అయితే అన్నం తింటే సారం ఎక్కువ వచ్చి ఎక్కువ పని చేస్తామో అదేవిధంగా మనం పొలానికి కూడా మంచిది ఏదైనా ఎరువు చల్లితే మంచిగా పంట హ్యూమిడిటీ పవర్ మనిషికి ఎలా అయితే ఉంటుందో పంటకు కూడా పురుగు ఏదైనా వచ్చినా కానీ తట్టుకునే కెపాసిటీ ఉంటుందండి. ఎవరైనా నాటుకోవాలనుకుంటే విఎన్ఆర్లో సిమ్రాన్ కానీ లలిత కానీ నాటండి. అది మార్కెట్లో యావరేజ్గా 10 రూపాయలు వేసుకున్నా మనం లాస్ పోవండి. మన టైం బాగుండి 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు అమ్మితే మంచి డబ్బులు వస్తున్నాయండి. రైతుకి ఇబ్బంది ఏం లేదు. అదే అండి ఈరోజు వీడియో. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మన నర్సరీ విషయానికి వస్తే మన నర్సరీలో టమాటా వెరైటీలో PHS 34 సాయితీ, PHS 448 అదేవిధంగా సాహో ఛాంపియన్ కూడా దొరుకుతుందండి. ఎవరికైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి లేదా మన నర్సరీని సంప్రదించండి. ప్రతి ఒక్క రైతు సోదరులకి మంచి రేట్లోనే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా పచ్చిమిర్చి నారు, పండు మిర్చి నారు కూడా దొరుకుతుంది. పూల మొక్కల్లో బంతి పూలు దొరుకుతుంది, కనకమరాలు దొరుకుతుంది. అదేవిధంగా వంగలో పొడువులు దొరుకుతుందండి, గుళ్ళు దొరుకుతుంది. ఎవరికైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి. ప్రతి ఒక్క రైతు సోదరుడికి మంచి రేట్లను ఇవ్వడం జరుగుతుంది. అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్ర అయినా చుట్టుపక్కల గ్రామాలకి రైతు రాలేని పరిస్థితులు కూడా మనం కార్గో ద్వారా నార అనేది పంపడం జరుగుతుందండి. ఎవరికైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి. చుట్టుపక్కల గ్రామాలు అయితే రైతు రాలేని పరిస్థితుల్లో స్వయాగా నేనే వెళ్ళి నార అందించడం జరుగుతుందండి. అదండి ఈరోజు వీడియో. మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి, మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇంకొకసారి చెప్తున్నానండి, ప్రతి ఒక్క రైతు సోదరులకి దీపావళి శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ అండి అందరికీ.